మీరు ట్రేడింగ్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారంటే మీ స్టాప్ లాసులు ఫ్రీక్వెంట్గా హిట్ అవుతున్నాయి అనేసి. మీ స్టాప్ లాసెస్ ఫ్రీక్వెంట్గా హిట్ అవ్వకూడదు అంటే ఏం చేయాలో తెలుసా? ఎప్పుడు కూడా మనం 100, 120, 140 ఈ రేంజ్లో స్టాప్ లాసులు పెడతాం. అండ్ ఆల్గోకి తెలుసు అవి ఎక్కడ లిక్విడిటీ ఇస్తాయో అనేసి. సో అందుకని ఇన్స్టెడ్ ఆఫ్ మీరు 240లో ఒక ఆప్షన్ కొన్నారు అంటే కనుక దాన్ని మీరు లైక్ 200లో ఆర్ 190లో స్టాప్ లాస్ పెడదాం అనుకుంటే కనుక 190లో స్టాప్ లాస్ అనుకుంటే కనుక ఒక 2 to 3 పాయింట్స్ బఫర్ తీసుకోండి. అంటే 190 కాకుండా 187 ఆర్ 188 ఈ రేంజ్లో పెట్టండి. మీకు మ్యాక్సిమం ఏమవుతుందంటే 190 దగ్గరికి వచ్చేసరికి లిక్విడిటీ అంతా అక్కడ స్వీప్ చేసుకుని మళ్ళీ అది పైకి వెళ్ళడానికి ఉంటుంది. అలాంటప్పుడు మన స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా మనం స్టిల్ ట్రేడింగ్లోనే ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ మీకు లాసెస్ తక్కువ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి మరిన్ని టిప్స్ అండ్ టెక్నిక్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.